హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియోని చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో జాతీయ స్థాయి శిక్షణలో ఓదెల నరేందర్ గారు మరి హసన్పర్తి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నవంబర్ 26 నుంచి డిసెంబర్ 16 వరకు సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ శిక్షణలో హసన్పర్తికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓదెల నరేందర్ పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ వారు నిర్వహిస్తున్నటువంటి ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఓరియంటేషన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం జెడ్పీహెచ్ఎస్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నరేందర్తో పాటు మిగతా వాళ్ళు కూడా మరో 6 ఉపాధ్యాయులైతే సిసిఆర్టీ శిక్షణలో అవకాశము దక్కించుకున్నారు. మరి శిక్షణ సర్టిఫికెట్ను తీసుకుంటున్నటువంటి ఉపాధ్యాయుడు నరేందర్ గారు. ఉలిక్కిపడిన విప్లవాభిమానులు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరి దామోదర్, మరి ఇతడు ములుగు మావోయిస్టు పార్టీ అగ్రనేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ మరో 15 మంది అనుచరులతో పోలీసులకు చిక్కినట్లు వస్తున్న వార్తలు విప్లవాభిమానులకు కలవరపరుస్తున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో దామోదర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. పట్టుబడిన వారిలో 6 పురుషులు, 9 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు కూడా మరి తెలియజేయడం జరుగుతుంది. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామోదరు అరెస్టు అయినట్టుగా వార్తల్లోకి రావడం జరిగింది. చికెన్ హాంఫర్ట్ 3 రోజుల్లో 12 క్వింటాల చికెన్ మరి పూర్తయిందట. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల మచ్చికకు మాంసం ఎర, సుక్కతో పాటు ముక్క పంపిణీ చేయడం జరిగింది. మరి ఓటుకు మరి మాంసం మరి తర్వాత మద్యం అనేది కూడా మరి పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక్కడ అయినవోలు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన సర్పంచ్ వార్డుల అభ్యర్థుల ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి మాంసం ఎరవేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి మటన్, చికెన్ నేరుగా ఓటర్ల ఇళ్ళకే పంపించడం జరిగిందట. పుణ్యేలు గ్రామంలోనైతే 1 కాదు 2 కాదు 3 రోజులు ఏకంగా 12 క్వింటాల చికెన్ ఓటర్లకు పంపిణీ చేశారట. 12 క్వింటాలకు రూపాయలు 1,22,000 అంటే 12 క్వింటాలకు ఎంత అవుతుంది? 1,22,000 రూపాయలు మరి చికెన్ ఒకే షాపు నుంచి మరి సరఫరా చేసుకోవడం జరిగింది. పుణ్యేలులో 3,153 మంది ఓటర్లు ఉండగా సుమారు 4,000 పై చిలుకు జనాభా ఉంది. ఇక్కడ